వారు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అంటూ వైసీపీ అధినేత జగన్ క్లాస్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ బీసీలకు పార్టీలో ఉన్నత పదవులు ఇవ్వకపోగా ఉన్న వాటిని తీసేస్తున్నారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ డైలాగ్స్ కొట్టారు. యాక్షన్లో మాత్రం అడుగడుగున అన్యాయం చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీ హైకమాండ్పై విశాఖ వైసీపీ బీసీ నేతలు ఎందుకు గుర్రుగా ఉన్నారు? అధినాయకత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారా? ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ప్రకటించేందుకు ఫిక్స్ అయ్యారా? ఫర్ మోర్ డీటెయిల్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఎప్పుడు సామాజిక న్యాయం గురించి వల్లెవేసే వైసీపీ అధినేత జగన్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకంలో ఇదే విషయాన్ని విస్మరించారు. విశాఖ జిల్లా అధ్యక్ష పదవి నుంచి బీసీ నేత కోలా గురువులను తొలగించి ఓసీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఇవ్వడంపై పార్టీలో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ వర్గాలను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. జగన్ ప్రవశించే సామాజిక న్యాయం ఓ బూటకమని సొంత పార్టీ నేతలే చెప్పే పరిస్థితి వచ్చింది. విశాఖలో బీసీల ప్రాబల్యం ఎక్కువ. టీడీపీ, జనసేన ఈ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి హక్కును చేర్చుకుంటున్నాయి. టీడీపీకి బీసీల పార్టీగా పేరుంది. వైసీపీ అధినేత జగన్ మాదిరి కేవలం డైలాగ్స్ కే పరిమితం కాకుండా ఈ వర్గాలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది. ఎన్టీఆర్ హయాం నుంచి కూడా తెలుగుదేశం అన్ని విషయాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తోంది. అదే సామాజిక న్యాయాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారు. యాదవ వర్గానికి చెందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. వెనుకబడిన తరగతుల్లో గొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన గండిబాబ్జీని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. కూటమిలో మరో ప్రధాన పార్టీ జనసేన కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ కు జేఎస్పీ అధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుతం వైజాగ్ సౌత్ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడంతో పాటు ఎన్నికల్లో ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి వంశీకృష్ణ శ్రీనివాస్ ఘోరంగా ఓడిపోయారు. బీసీ నేత గెలుపు కోసం జగన్ చిత్తశుద్ధితో కృషి చేయలేదనే విమర్శలు వచ్చాయి. కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు వెనుకబడిన తరగతుల వారికి అగ్రతాంబూలం ఇస్తుంటే ప్రతిపక్ష హోదా సాధించలేని వైసీపీ మాత్రం విశాఖలో బీసీలను అడుగడుగునా అవమానిస్తోంది. బీసీలకు పార్టీలో కొత్త పదవులు ఇవ్వకుండా ఉన్న పోస్టులను ఓడగొట్టి తన సైకోతత్వాన్ని రుజువు చేసుకుంటోందని వైసీపీలోని బీసీ నేతలు జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన బీసీలకు పదవులు ఇచ్చి గౌరవం ఇస్తుంటే వైసీపీ రివర్స్ లో వెళుతోంది. పదవులన్నీ ఓసీలు, వారిలోనూ ముఖ్యంగా కాపులకు కట్టబెడుతూ బీసీలకు అన్యాయం చేస్తోందని మదన పడుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందించిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కోలా గురువులను వైసీపీ ఘోరంగా అవమానించింది. మాట మాత్రం చెప్పకుండా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. జగన్ ఓసీ పక్షపాతి అనే ముద్ర పడింది. కోలా గురువుల స్థానంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. దీనిపై బీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన బీసీలకు పెద్దపీట వేసి గౌరవిస్తుంటే జగన్ అవమానిస్తున్నారంటూ కోల గురువులు సామాజిక వర్గ నేతలు అగ్గిమీద కుక్కిలమవుతున్నారు. అంతేకాదు విశాఖ ఫ్యాన్ పార్టీలో ఓసీ, కాపు సామాజిక వర్గ నేతల పెత్తనం పెరిగిపోయిందని, బీసీలను అడుగడుగునా అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అన్ని పదవులను ఓసీ సామాజిక వర్గానికే ఇవ్వటాన్ని తప్పు పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. బొత్స తూర్పు కాపు సామాజిక వర్గ నేత. ఇలా జిల్లాలో అన్ని కీలక పదవులు ఓసీలకు, కాపులకు ఇవ్వటం ఏంటని ఫ్యాన్ పార్టీలో బీసీ నేతలు హైకమాండ్ ను ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వాలని బీసీల నుంచి డిమాండ్ వస్తోంది. బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత
బీసీలకు అన్యాయం జరుగుతోందనే వాదనలు ఉన్నాయి. అన్ని విషయాల్లో తన సొంత సామాజిక వర్గ నేతలకే ప్రాధాన్యత ఇస్తూ బీసీలను అణిచివేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. బొత్స వచ్చిన తర్వాతే బీసీ చేతిలో ఉన్న విశాఖ జిల్లా అధ్యక్ష పదవి ఓసీ నేత గుడివాడ అమర్నాథ్ చేతిలోకి వెళ్లిందని గుర్తు చేస్తున్నారు. తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయంపై బీసీలు రగిలిపోతున్నారు. విశాఖ వైసీపీ బీసీ నేతలు త్వరలోనే సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని ప్రతిపాదించారు. వైసీపీలో ఉండాలా లేదా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.